కడప జిల్లా బద్వేల్లో అతి పురాతనమైన మహిమాన్వితమైన విశిష్టత సంతరించుకున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి పూర్వ వైభవం తీసుకువచ్చేలా భక్తులంతా ఏకమై స్వామివారి ఆలయ కోనేరును పరిశుభ్రం చేసే చర్యలను చేపట్టారు. కడప జిల్లాలోని కాక రాష్ట్రంలోని పేరుగాంచిన అతి పురాతనమైన అప్పటి మట్టి రాజులచే నిర్మించబడిన విశిష్టమైన అనంతరాజపురంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం పరిసర ప్రాంతాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అందులో స్వామివారికి చక్ర స్నానం గావించే కొలను నేడు చెత్తాచెదారాలు మందు బాటిల్తో కలుషితమైపోయింది. భక్తులంతా ఏకమై మనగుడి బడి ట్రస్ట్ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలంతా కలిసి కోనేరు చుట్టూ పాతుకుపోయిన కంప చెట్లు పిచ్చి మొక్కలను తొలగించి మురికి నీటితో నిండిపోయిన కోనేటిలోని నీటిని యంత్రాల సాయంతో బయటకు తోడివేసి పిచ్చి మొక్కలను కలుపు మొక్కలను తొలగించి స్వామివారి పవిత్రతను సంతరించుకునేలా కోనేటిని శుభ్రం చేశారు. జై శ్రీరామ్, జై గురుదేవ. నా పేరు లక్ష్మీదేవి. గుడి బడి కడప గ్రూప్ మాది. మేము మైదుకూరు నుంచి వచ్చాము. మా గురుగారు వచ్చేసి బ్రహ్మశ్రీ త్రిభాష సహస్రావధాని ఒత్తిపత్తి పద్మాకర్ గారు. మేమంతా ఆయన శిష్యులము. మా గురుగారు ఎన్నో పురాణాలు చెప్పారు, అష్టాదవ పురాణాలన్నీ చెప్పారు. పురాణాలలో ఉందంట, అంటే మన గుళ్ళు మనం క్లీన్ చేసుకుంటే చాలా మంచిదని మా గురుగారు చెప్పి ఒక గుడి బడిని ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. ఈ గ్రూప్స్ అన్ని జిల్లాలలో రాష్ట్రాలలో ఉన్నాయి. మన కడపలో కూడా ఒక గ్రూప్ ఉంది. చుట్టుపక్కల కూడా ఇప్పుడిప్పుడే చేస్తున్నారు, గ్రూప్ క్రియేట్ అవుతున్నాయి. మేము ఇట్లా గుడి అంటే ఒక గుడిని క్లీన్ చేస్తాము. గుడి క్లీన్ చేసిన తర్వాత గుళ్ళో కూర్చొని స్తోత్రాలు చదువుకుంటాం. అంటే గుడి బడి అంటే అదే అనమాట. పూర్వము మన గురుకుల పాఠశాలని గుళ్ళల్లోనే ఉండేవి. ఇప్పుడంటే స్కూళ్ళు వచ్చినాయి, కానీ అందుకు అప్పట్లాగానే ఉండాలనేసి సేవ చేయడము, అక్కడే కొంచెం స్తోత్రాలు చదువుకోవడం దాని ఉద్దేశము గుడి బడి. ఇట్లా మేము ఎన్నో ప్రాంతాల్లో పోయి గుళ్ళు చేస్తాం, కొనేళ్ళు చేస్తూ ఉంటాము. మాకు ఎవరైనా తెలియపరిచినా చేస్తాం, లేదంటే ఒక గుడి ఎంచుకొని మేమైనా చేస్తాం. అట్లా ప్రాంతాల్లో చేస్తాం. ఇది మాకు తెలిసింది, ఇక్కడ కూడా చేయాలని వచ్చాము. కాశీ నుంచి ఎన్నో చేస్తాం మేము, పెద్ద పెద్ద టెంపుల్స్ కూడా మా గురువుగారి తరపున వెళ్ళి చేస్తాము. ఇప్పటివరకు ఎన్ని గుళ్ళు చేస్తాం? చాలా చేస్తామండి, దగ్గర దగ్గర 100 వరకు చేస్తా వచ్చినాం. మన జిల్లాలో ఏమి పండరి, కాశీ, దుర్గమ్మ గుడి, విజయవాడ, భద్రాచలం, అరుణాచలం, అట్లా కూడా చాలా బయట ప్రాంతాల్లో కూడా వెళ్ళాం. అక్కడ వెళ్ళినప్పుడు అన్ని టీమ్స్ వస్తారు. ఇప్పుడు మేము కడప నుంచి ఇట్లా వచ్చాము ఒక టీము. అట్లా పెద్ద టెంపుల్ గురువుగారే పెడతారు ప్లాను, అన్ని టీమ్స్ వెళ్తాము. ఎక్కువ మంది కావాలి కదా. అంటే మీకు అంత అకామిడేషన్ ప్రొవైడ్ ఎవరు చేస్తారు? మేమేండి, అంటే ఇప్పుడు ఒక వెహికల్ పెట్టామండి. ఎవరికి వాళ్ళు వెహికల్ పడ్డ ఛార్జ్ ఇస్తారు, కానీ ఇక్కడ మెటీరియల్ అనేది నేను పెట్టుకుంటాను. మెటీరియల్ అవసరం ఉంటుంది, అది పెట్టుకుంటాను. మీ స్వామి గారు అట్లా అట్లా ఏమి ఇవ్వరు, ఫండ్స్ ఏం రావు, సొంత ఖర్చులే. కాకపోతే మేము ఒక వెహికల్ తీసుకున్నామంటే దానికి ఎవరిది వాళ్ళు పెట్టుకుంటారు. అయితే అది మేము ఓన్గా స్వచ్ఛందంగా చేస్తున్నాం. ఈ సేవ అనేది స్వచ్ఛందంగా చేస్తున్నది, గురుభక్తితో చేస్తున్నాం, సేవ చేయాలనే ఉద్దేశంతో. అదే అండి. జై గురుదేవ. అందరికీ నమస్తే. నా పేరు బాలనాగిరెడ్డి. నేను ఒక క్రియేటర్గా, అంటే టెంపుల్స్ గురించి కానీ ఏదైనా హిస్టారికల్ ప్లేస్ గురించి నేను వీడియోలు చేస్తూ ఉంటా. అంటే నేను చూసిన వాటిల్లో కొన్ని పాతబడిన గుళ్ళు, ఇట్లా చెత్తతో పడిపోయిన కోనేరులు చూసి, అంటే వచ్చే తరానికి వీటిని అందిస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో కొన్ని ఇలా క్లీన్ చేయడం మొదలుపెట్టాను. అందులో భాగంగా నేను ఒక దూర్లో ఒక వీడియో చేసినప్పుడు అక్కడ నాకు ఆ వీడియోకు చాలామంది కామెంట్లు పెట్టారు, అన్న ఇట్లా లక్ష్మీపాలెంలో ఒక కోనేరు ఉంది, దాని గురించి కూడా ఆలోచించండి అని. ఒకరోజు ఇక్కడికి రావడము, దాన్ని చూడడము, గుడి వాళ్ళతో మాట్లాడి క్లీన్ చేద్దామంటే ఒక వీడియో చేసి తయారు చేసి పెట్టాను. ఈరోజు చాలామంది ఇక్కడికి వచ్చి ఈ కోనేరును క్లీన్ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం అంటే వీటిని మనము మన ఊరి వాళ్ళే చూసుకుంటే బాగా, అంటే మందు బాటలు చెత్తతో నిండిపోయినది మేము వచ్చేసరికి. ఇలా లేకుండా మన ఊరి వాళ్ళే దీన్ని శుభ్రం చేస్తే ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడికి చేయాల్సిన అవసరం లేదు. ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది చాలామంది. అంటే ఈ లక్ష్మీపాలెం గ్రామం ఓకే కట్ చేసుకోవచ్చు కదా. లక్ష్మీపాలెం గ్రామస్తులు కూడా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. అంటే మార్నింగ్ నుంచి ఇక్కడ మాతో పాటు కలిసి పని చేయడము, మాకు ఏదైనా వాటర్ కానీ తినే పదార్థాలు కానీ తెచ్చడం కూడా బాగా సపోర్ట్ చేశారు. అంటే ఈ ఊరు క్రియేటర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ కూడా బాగా ఉండేది మాకు.